శ్రీ గురు గణేష్ మేధాదక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2025 నవంబర్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా మేషాది 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రధానంగా ఈ 10 రోజులు కూడా ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం గమనించుకున్నట్లయితే ఈ నెల మీకు 27వ తేదీ నుంచి వచ్చే నెల డిసెంబర్ 20వ తేదీ వరకు కూడా శుక్రుడు వృశ్చికంలో సంచారం చేస్తాడు. ఇదే ప్రధానమైనటువంటి గ్రహ మార్పుగా మనం చెప్పుకోవచ్చు. అలానే ఈ నెల 24వ తేదీ నుంచి సుమారుగా 13 రోజుల పాటు బుధుడు తులారాశిలో సంచారం చేస్తాడు. కొన్నాళ్ళు ఇక్కడ వక్రంలో ఉంటాడు, కొన్నాళ్ళు రుజు మార్గంలో ఉంటాడు. మొత్తం మీద ఇక్కడ 13 రోజులు ఆయన సంచారం చేస్తాడు. ఇవి ప్రధానమైన గ్రహ మార్పులు. ఇందులో ముఖ్యంగా శుక్రుడు సుదీర్ఘకాలం ఉంటున్నాడు కనుక మరి ఈ శుక్రుడు 12 రాసుల వారిని ఎలాంటి ప్రభావాలకి లోను చేస్తున్నాడు, అదే ప్రకారంగా ఈ 10 రోజులు అసలు ఎలా ఉండబోతోంది అనేది మీ అందరూ కూడా తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే శుక్రుడు ఈ నెల 27వ తేదీ నుంచి రాబోయే నెల 20వ తేదీ వరకు కూడా మీకు అష్టమంలో సంచారం చేస్తాడు. అష్టమంలో శుక్రుడు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత చక్కటి ఉత్సాహం అనేటువంటిది కలుగుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. మానసిక ఉత్తేజాన్ని కూడా కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖమవటానికి గాను అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి గాను చక్కటి పరిష్కార మార్గాలు కూడా లభిస్తాయి. అంటే మీకు ఏదైనా రుణాలు కావాలి, రుణాలు లభిస్తాయి. రుణాలు తీర్దాం అనుకుంటున్నారు, రుణాలు తీర్చగలుగుతారు. సేవింగ్స్ మీద దృష్టి పెడితే అవి కూడా సాధించుకోగలుగుతారు. ముఖ్యంగా ఇది సేవింగ్స్కి చాలా మంచి సమయంగా చెప్పుకోవాలంటే ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ లోపుగా కనుక మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ సేవింగ్స్ కానీ ప్లాన్ చేసినట్లయితే ఇవి చాలా వరకు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కనుక ఈ కాలాన్ని దానికి సంబంధించి వినియోగించేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. కొంత లగ్జరీస్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు, లేదా ప్రశాంతమైనటువంటి జీవనం లభిస్తుంది. ఇన్నాళ్ళు కూడా ఏదైతే స్ట్రెస్ ఉందో అది కొంత తగ్గడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఇక్కడ ఏర్పడతాయి. కనుక శుక్రుడి యొక్క అష్టమ సంచారం మీకు మేలు చేసేటువంటిదిగా ఉంటుంది. ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాన్ని చూసుకున్నా కూడా 21, 22, 30 తేదీలు మినహాయిస్తే తతిమా కాలం అంతా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా సాగుతోంది. ఇక్కడ ఆర్థికంగా ఖర్చులున్నాయి, రూపాయి నిలబడడానికి అవకాశం ఏం లేదు. కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగా ఉంటాయి. 10 మంది కూడా మిమ్మల్ని మెచ్చుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ముఖంలో ఉండేటువంటి గ్లో మాత్రం కొంత తగ్గుతుంది. ఆరోగ్యపరంగా చిట్టి పొట్టి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడగలుగుతారు. ఇంటిని అదే ప్రకారంగా మీకున్నటువంటి వర్క్ని రెండింటిని కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే నిరుద్యోగులైనటువంటి వారు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడంతో పాటుగా రిటైర్ అయిన తర్వాత జాబ్స్ కోసం ప్రయత్నాలు చేసేటువంటి వారికి కూడా ఇది కొంత సానుకూలమైనటువంటి కాలంగా సాగుతుందని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి లేదా ఆధ్యాత్మిక చింతన పెరగడానికి ఛాన్సెస్ అనేటువంటివి కూడా ఏర్పడుతున్నాయి. చిన్నపాటి తగాదాలు, విభేదాలు ఉన్నప్పటికీ ఇవి కూడా మీ మీద పెద్దగా ప్రభావాన్ని చూపించేటువంటి స్థితి లేదు. అయితే సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేస్తారు. అంత సుదీర్ఘంగా ఆలోచిస్తూ మీనమేషాలు లెక్కబెట్టడం కన్నా అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు సూచనల మేరకు మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది మంచిది. కొంత మరుపు అనేటువంటిది ఏర్పడుతుంది. అలసట బాగా పెరగడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు లభిస్తుంది. విద్యార్థులు కూడా చాలా వరకు కాలం అనుకూలంగా ఉన్నదని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక మేషరాశి వారి కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ 10 రోజులు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా మీరు విశేషించి శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా మీకు శుక్రుడు సప్తమంలో సంచారం చేస్తాడు. సప్తమంలో శుక్రుడి యొక్క సంచారం అంటే శుక్రుడి యొక్క దృష్టి మీకు రాశికి ఉన్నప్పటికీ కూడా ఆయన ఉన్నటువంటి స్థానం అంత అనుకూలమైనటువంటిది కాదు గోచార రీత్యా. కనుక అలసట పెరగడానికి, విసుగుదల పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఇక్కడ విరోధాలు పెరగడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. స్త్రీలకు స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు విభేదాలు తరచుగా ఉంటూ ఉంటాయి. కనుక ఒకవేళ మీరు పనిచేసేటువంటి చోట మీకున్నటువంటి బాస్ లేడీ బాస్ అయినా, లేదా మీరు ఏ టీంలో అయితే వర్క్ చేస్తున్నారో ఆ టీంలో ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నా ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో జాగ్రత్తలు పాటించుకోండి. ఇంక ఇంటి దగ్గర భార్యతో వచ్చేటువంటి చికాకులో లేకపోతే అత్తగారు ఇట్లా స్త్రీ వర్గానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరితో వచ్చేటువంటి ఇబ్బందులు ఎలాగూ ఉంటాయి.
వాటిని జాగ్రత్తగా ఫేస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. భాగస్వాములు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక వ్యాపారాల్లో వారి వలన కూడా ఇబ్బందులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కనుక వీటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికంగా విపరీతమైనటువంటి స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇవి సక్సెస్ అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల నిరుత్సాహం ఏర్పడడానికి ఛాన్సెస్ ఉంటాయి కనుక ఇన్ని రకాల ప్రయత్నాలు చేయడం కన్నా ఏదో ఒకటి ఉన్న స్థానాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒక మెట్టు ఎక్కకపోయినా పర్వాలా, ఉన్న స్థానాన్ని కాపాడుకుంటూ ఒక మెట్టు కిందకి దిగకుండా తగు జాగ్రత్తలు పాటించుకోవటం అనేది మంచిది. కనుక ఇక్కడ మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, పరిగెత్తి పాలు తాగేదానికన్నా నిలబడి నీళ్లు తాగడం మేలు. అలానే అందరినీ మార్చాలి అనుకోవడం కన్నా ఎవరైతే చెప్తే వినేటువంటి వారు ఉన్నారో వారికి చెప్పండి. ఎవరైతే వినటువంటి వారు ఉన్నారో వారి మాట మీరు వినకపోయినా పర్వాలేదు కానీ వారిని ఎదిరించడము, లేకపోతే వారితో వివాదాలకు దిగడము, ఇట్లాంటి వాటికి మాత్రం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా కాస్త ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగులైనటువంటి వారు ఏ అవకాశం వచ్చినప్పుడు కూడా దాన్ని కాస్త అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. ఫలానా ఉద్యోగం, ఇంత ప్యాకేజ్ అలాంటివి పెట్టుకున్నట్లయితే మాత్రం ఇబ్బంది పడడానికి ఛాన్సెస్ కలుగుతున్నాయి. అలానే మీకు ఇష్టం లేనటువంటి పనులను తప్పక చేయవలసినటువంటి స్థితిగతులు కూడా ఈ కాలంలో పెరుగుతాయని చెప్పని చెప్పుకోవచ్చు. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం 23, 24 తారీఖులు మినహా తతిమా కాలం అంతా కూడా మీకు ఇంచుమించుగా సానుకూలంగానే సాగుతోంది. ఈ కాలంలో మీకు అందం మీద మమకారం పెరగడానికి, ఆరోగ్య సూత్రాలు ఖచ్చితంగా పాటించాలని నిర్ణయాలు తీసుకునటానికి, ఇంట్లో ఉండేటువంటి సభ్యులకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనివ్వడానికి ఛాన్సెస్ ఏర్పడుతున్నాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడం కావచ్చు, బహుమతులు ఇవ్వడం కావచ్చు, బహుమతులు పొందడం, అలానే ప్రయాణాల వల్ల వచ్చేటువంటి అలసట ఇవన్నీ కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వీరికి ఆలోచనలు బాగా పెరుగుతాయి. ఆస్తులు పంచుకోవడానికి లేదా ఆస్తులు పంచి ఇవ్వడానికి రెండిటికి కూడా ఇదంత అనువైనటువంటి సమయం కాదు. తతిమ ఈ ఆస్తులకు సంబంధం లేనటువంటి క్రయ విక్రయాదులు ఏవైతే ఉన్నాయో అవి కానీ, లేకపోతే ఎవరైతే కనుక ఇప్పుడు కొత్తగా ఒక ఇల్లు కానీ ఒక స్థలాన్ని కానీ ఇట్లాంటి కొనుగోలు చేసుకుందాం అనుకుంటున్నారో అటువంటి వారు చేసేటువంటి ప్రయత్నాలకు గాను ఇక్కడ ఉన్నటువంటి గ్రహగతులు ఏవి కూడా అడ్డగించడానికి అవకాశాలు గోచరించట్లేదు. కనుక ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం మాత్రం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. వాళ్ళు ఏ రంగంలో ఉన్నవారైనా, ఏ వృత్తిలో ఉన్నటువంటి వారైనా, విద్యార్థులతో సహా అందరూ కూడా ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నప్పుడు కూడా ఈ 10 రోజుల్లో వాటిని సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేయడం, ప్రతి మంగళవారం నాడు, ప్రతి శుక్రవారం నాడు దుర్గా అమ్మవారిని విశేషంగా పూజించడం అనేది మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా షష్టమంలో శుక్రుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత కొంత మీరు ఎవరి మీద అయితే ఆశ పెట్టుకున్నారో వీళ్ళు నాకు సహాయం చేస్తారని చెప్పని వారి నుంచి మీరు కోరుకున్నటువంటి సహాయ సహకారాలు అంది రావడానికి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. బంధువులతో కూడా విరోధాలు పెరుగుతాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఒక తెలియనటువంటి ఆందోళన, స్ట్రెస్ అనేటువంటిది కొనసాగడానికి, పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. తరచుగా అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తూ ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. అన్నదమ్ములు కానివ్వండి, లేకపోతే బాబాయిలు, పెత్తనాలు ఇలా బాగా క్లోజ్గా ఉండేటువంటి బంధువర్గం ఏదైతే ఉందో వీళ్ళతో గొడవలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే చిన్నపాటి గాయాలు తగలడానికి కూడా అవకాశాలు అనేవి. ప్రయాణాలు చేస్తేనే దెబ్బలు తగలాల్సిన అవసరాలు ఇంట్లో కూడా ఓ డైనింగ్ టేబుల్ తగలడం కాలికి, లేకపోతే కనుక ఇట్లాంటివి ఏమైనా చిన్న చిన్న దెబ్బలతో సహా మీరు కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. గౌరవ మర్యాదల విషయంలో తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. మీరు విరోధాలు కొని తెచ్చుకుంటున్నారా, విరోధాల్లోకి మిమ్మల్ని ఇరికిస్తున్నారా పక్కన పెట్టినట్లయితే మీ మీద కొన్ని రూమర్స్ కూడా ప్రచారంలో ఉంటాయి కనుక ముఖ్యంగా వర్క్ ప్లేస్లో జాగ్రత్తగా ఉండండి. అలానే చిన్న చిన్న విషయాలను కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూస్తారు. అందుకని వీటి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించుకోవాలి. ముఖ్యంగా సంతానానికి సంబంధించి వారిని గదమాయించడం, వారిని ఏదో మంచి దారిలో పెట్టడానికి గాను చేసేటువంటి ప్రయత్నాల్లో మీరు కొంచెం బాగా ఒత్తిడికి లోనవుతారు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. కనుక శుక్రుడి యొక్క సంచారాలు కొంత ప్రతికూలంగానే ఉన్నాయి. అయితే ఈ 10 రోజులు మనకు గనక చూసుకున్నట్లయితే మీకు కేవలం 25, 26 తేదీలు మినహాయించినట్లయితే తతిమా కాలం అంతా కూడా అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాలు చాలా సానుకూలంగా కొనసాగుతున్నాయి. ఆర్థిక సర్దుబాట్లను నేర్పుగా చేసుకోగలుగుతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేసుకోగలుగుతారు. మీ బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చుకోగలుగుతారు. ఎదుటివారికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఎదుటివారి నుంచి మీరు కావాలనుకునేటువంటి సహాయాన్ని కూడా పొందగలుగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయి ఇవి కూడా అనుకూలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే శుక్రమౌఢ్యం నడుస్తున్నప్పటికీ 25వ తేదీ తర్వాత నుంచి అది ఇక్కడ మీకేం పెద్దగా ప్రభావాన్ని చూపించేటువంటి స్థితి లేదనే మనం చెప్పుకోవచ్చు. కనుక మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు కానివ్వండి, పురుషులకు కానివ్వండి, ఎంప్లాయీస్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్
ఫైనాన్స్ కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా విద్యార్థులతో సహా వారందరికీ కూడా ఈ 10 రోజుల్లో ఉన్నటువంటి కాలం మాత్రం పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. కేవలం 25, 26 తేదీలు మినహాయించినట్లయితే కనుక ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి, మంచి ఫలితాలని అందుకోండి. ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా రోజుకి 11 సార్లకి తక్కువ కాకుండా హనుమాన్ చాలీసాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా పంచమంలో శుక్రుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత చక్కటి గౌరవ మర్యాదలు అనేటువంటివి పెరుగుతాయి. మీకున్నటువంటి నైపుణ్యాన్ని చక్కగా ప్రదర్శించగలుగుతారు, తద్వారా మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. అంటే మీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో రాణించడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళు కూడా ముఖంలో ఉండేటువంటి కాంతి తగ్గడం, లేకపోతే శారీరకంగా ఉన్నటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. సహకరించేటువంటి వారు బాగా పెరుగుతారు. శత్రువులు కూడా మీకు దూరంగా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. పనివాళ్ళు దొరకట్లేదు అనుకునేటువంటి వారికి చక్కటి పనివారు కూడా లభించడానికి గాను అవకాశాలు ఏర్పడుతున్నాయి. సంతానం వలన మానసిక సంతోషం కలుగుతుందని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. అలానే సంఘంలో మీకు ఉన్నటువంటి పలుకుబడిని పెంచుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నట్లయితే కనుక కేవలం 21, 22 అదే ప్రకారంగా 28, 29 తేదీలు మనకు కొంత ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఈ 4 రోజులు మినహాయిస్తే తతిమా ఉన్నటువంటి 6 రోజులు కూడా చక్కగా యోగిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాలకి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఎవరి దగ్గర కన్నా వెళ్ళి ఫైనాన్షియల్గా మీకు ఉన్నటువంటి స్ట్రెస్ గురించి వాళ్ళకి చెప్పుకొని సహాయం అడుగుదాం అనుకుంటున్నారు, ఇటువంటి ప్రయత్నాలకు ఇది అనుకూలమైనటువంటి కాలం. గతంలో మీరు ఎవరికైనా అప్పిచ్చారు, తిరిగి రావట్లేదు, దాన్ని వసూలు చేసుకుందాం అనుకుంటున్నారు, దీనికి కూడా ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్తమైనటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు. అలానే నూతనమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇంట్లో ఉన్నటువంటి పాత సామాన్లు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా కొంత మారుస్తారు అని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. బాధ్యతలు నెరవేర్చుకున్నాం అనుకునేటువంటి ఒక సంతృప్తి కూడా ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి తగాదాలు, విభేదాలు కూడా కొంత పరిష్కార మార్గాలు ఇక్కడ లభించడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. అష్టమ రాహు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత మెంటల్ స్ట్రెస్ అనేటువంటిది ఉన్నా దీనివలన పెద్దగా ఇబ్బందులు కలిగేటువంటి స్థితి ఇక్కడ ఈ 10 రోజుల్లో మాత్రం పెద్దగా లేదని చెప్పనే చెప్పుకోవాలి. అయినంత వరకు కర్కాటక రాశి వారికి ఈ టైము ఇంట్లో ఉండేటువంటి విషయాల కన్నా కూడా అంటే భార్య, పిల్లలు లేదా భర్త, పిల్లలు వీళ్ళతో ఉండేటువంటి ఒడిదుడుకులు అనేవి పెరుగుతున్నాయి. కానీ తతిమా విషయాలు ఏవైతే ఉన్నాయో వర్క్ ప్లేస్లో ఉండేటువంటి స్ట్రెస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా తగ్గడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా చాలా చక్కటి రొటేషన్స్ అనేటువంటి సాగుతాయి. రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి మాత్రం మధ్యస్థంగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థుల్లో కూడా శ్రద్ధ అనేటువంటిది పెరుగుతుంది. అపీరెన్స్కి అధికమైనటువంటి ప్రాముఖ్యతను కూడా ఇస్తారు. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం కూడా పెరగడానికి కానీ అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక ఎలా చూసుకున్నా కర్కాటక రాశి వారికి గడిచినటువంటి కాలం కన్నా కూడా ఈ కాలం కొంత మెరుగైనటువంటి ఫలితాలనే అందిస్తోంది. ఈ రాశివారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా దుర్గా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా శుక్రుడు చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత విద్యా వినోద కాలక్షేపాలు అనేటువంటివి బాగా పెరుగుతాయి. పుస్తక పఠనం అనేది బాగా పెరుగుతుంది. అలానే లలిత కళల పట్ల ఆసక్తిని కూడా కనబరుస్తారని చెప్పని చెప్పుకోవాలి. వీటితో పాటు విద్యార్థులు కూడా శ్రద్ధ పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. రకరకాలైనటువంటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. వాటిని చక్కగా ఎంజాయ్ కూడా చేయగలుగుతారని చెప్పని చెప్పుకోవచ్చు. మాట తీరులో మార్పు అనేటువంటిది ఏర్పడుతుంది. సంఘంలో మీకు ఉన్నటువంటి పలుకుబడి కూడా పెరుగుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. మీరు ఏదైనా సరే ఫంక్షన్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక ప్లాన్ చేశారనుకోండి, గెట్ టుగెదర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా చక్కగా సజావుగా సాగడానికి ఇక్కడ అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది, దాన్ని 10 మంది కూడా గౌరవిస్తారు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. చక్కటి ఉత్సాహాన్ని కూడా కలిగి ఉంటారు. శుక్రమౌఢ్యమి అనేటువంటిది మీకేం పెద్దగా ఇబ్బంది కూడా కలగజేసేటువంటిది కాదు. 25వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నటువంటిది ఈ కాలంలో. అయితే ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఇవి కాస్త మధ్యస్థంగా సాగుతున్నాయి అని చెప్పని చెప్పుకోవచ్చు. 25వ తేదీ, 26, 27, 28 ఈ కాలం మాత్రం మీకు అనుకూలంగా ఉంది. 25, 26, 27, 28 కాస్త ఈ 4 రోజులు కొంత అనుకూలంగా ఉన్నాయి. తతిమా కాలం అంతా కూడా బాగా ఒడిదుడుకులుగా సాగుతున్నాయి. ఈ ఒడిదుడుకులు కూడా ఎక్కడ ఉంటున్నాయి? విపరీతమైన తగాదాలు, ఏదో ఒక నింద, దాన్ని తీర్చుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు, ఊహించినటువంటి ఖర్చులు, ఇవి కూడా వృధా ఖర్చులుగా ఉంటాం. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు అంతంత మాత్రంగా ఉంటాం. ప్రతి పని కూడా దగ్గరుండి చూసుకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడడం, చిన్న చిన్న తగాదాలు మీ వైపు నుంచి ఏర్పడడం,
అలానే వర్క్ ప్లేస్లో కూడా మీ వైపు నుంచి జరిగే ప్రతి చిన్న తప్పుని కూడా మీ అధికారులు భూతద్దంలో చూడడానికి అవకాశాలు పెరగడం, వ్యాపారస్తులైనటువంటి వారికి ఒక రకమైనటువంటి అసంతృప్తి అనేటువంటిది కలగడం, విద్యార్థుల్లో కూడా శ్రద్ధాలోపం ఏర్పడడం లేదా చదువుకుంది జ్ఞాపకం లేకపోవడానికి అవకాశాలు అనేటువంటివి పెరుగుతున్నాయి. అలానే వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వీరి మాట పిల్లలు వినకపోవడం వలన, వీరితో వారు తగాదాకి దిగడం వలన, ఇట్లాంటి వాటి వలన వారికి మానసిక వ్యధ పెరుగుతుందని చెప్పుకోవాలి. ఈ దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి వారు కూడా ఇవి హెచ్చడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక సింహరాశి వారికి ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం మనకు అంత గొప్పగా లేవండి. కేవలం 4 రోజులు మాత్రమే యోగిస్తున్నాయి కనుక రోజువారీ పనులకు పరిమితం అవుతూ రిస్క్ అనేటువంటి పదానికి దూరంగా ఉన్నట్లయితే ఈ చికాకులన్నీ కూడా తగ్గడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలానే ప్రయాణాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి శ్రమ పెరగడానికి. ఈ 10 రోజుల్లో కూడా విలువైనటువంటి వస్తువులు కావచ్చు, ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, పెట్టిన చోట పెట్టినట్టుగా కనబడక కొంత కంగారుకు లోనవుతారు, కానీ అవి పోవడానికి మాత్రం అవకాశాలు కొంచెం తక్కువే. సింహరాశి వారు ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా కాలభైరవాష్టకాన్ని రోజు 8 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేస్తూ ప్రతినిత్యం కూడా కుక్కకు ఏదైనా ఆహారాన్ని అందించండి. అది ఎటువంటి ఆహారం అయినప్పటికీ కూడా పర్వాలా, అది పెంపుడు కుక్క కాకుండా అయినంత వరకు వీధి కుక్కలకు చేసినట్లయితే మెరుగైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా శుక్రుడు తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి స్ట్రెస్ తగ్గడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతోంది. చక్కటి గౌరవాన్ని కూడా కలిగి ఉంటారు. అలానే మీకు ఎదురు నిలబడి మాట్లాడడానికి గాను ధైర్యం అనేటువంటిది ఎదుటివారికి చాలదని చెప్పనే చెప్పుకోవాలి. రకరకాలైనటువంటి అలంకారాలు చేసుకోవడం, అది స్త్రీలైనా పురుషులైనా, అలానే నూతనటువంటి వస్త్రాభరణాలకు అధికమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. మీకు బాగా మనసుకు చేరువుగా ఉండేటువంటి వారు, మిమ్మల్ని మోటివేట్ చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అండదండలు మరింతగా పెరుగుతాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైనా ఒక ప్లాన్ పెట్టుకుంటారనమాట. అంటే ఇది నేను సాధించాలి, ఈ పని చేయాలి అని అనుకుంటే ఆ పని చేసేంత వరకు దాని మీదే మీరు ఫోకస్ పెడతారు. తర్వాతే ఇంకో దాన్ని ఎంచుకుంటారని కూడా చెప్పవచ్చు. కనుక ఇది మంచి విషయమే అవుతోంది. అలానే చక్కటి ఉత్సాహాన్ని కూడా కలిగి ఉంటారు. కనుక ఇట్లా కన్యారాశి వారికి తృతీయంలో శుక్రుడు ఇస్తున్నటువంటి యోగాలు చాలా చక్కగా ఉన్నాయి. రవి, కుజుడు, గురువు, శుక్రుడు, రాహు 5 గ్రహాలు యోగిస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం కొంత వ్యతిరేకంగానే ఉన్నాయి. కనుక ఈ 10 రోజుల వరకు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాక 25వ తేదీ నుంచి శుక్రమోర్జం ప్రారంభమవుతుంది. అది మీకు ఏమంత పెద్దగా యోగించేటువంటిది కాదు. మీకు ద్వితీయాధిపతి శుక్రుడు, మీ రాశికి అత్యంత ప్రధానమైనటువంటి గ్రహం శుక్రుడు. ఆయనే మూఢవిలో ఉంటున్నటువంటి కారణం చేత కూడా కొంత జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 28వ తేదీ వరకు కూడా మీకు కొంతకాలం ప్రతికూలంగానే సాగుతోంది. ఈ ప్రతికూలతలు కూడా ఎక్కడున్నాయి? ఎదుటివారికి మంచి చేసి చెడ్డవారవడానికి, ఇంట్లో ఉన్నటువంటి వారు మీ మంచితనాన్ని తెలుసుకోలేక మిమ్మల్ని నింద చేయడానికి ఈ ఛాన్సెస్ బాగా పెరుగుతున్నాయి. వృధా ఖర్చులు ఉంటాయి, ఊహించినటువంటి విభేదాలు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా మీకు సుమారుగా 28వ తారీఖు వచ్చేసరికి చాలా వరకు తగ్గిపోతాయని చెప్పని చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు కూడా 28వ తేదీ తర్వాత నుంచి మీకు కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఎట్లా అయితే కనుక బాగా పొగొస్తోంది అని అంటే తర్వాత నిప్పు వస్తుంది అనేటువంటిది అర్థమో, అట్లా ఇక్కడ బాగా ఎక్స్ట్రీమ్గా వెళ్ళినటువంటి తగాదాలన్నీ కూడా మీకు ఈ 28వ తేదీ తర్వాత నుంచి కూడా తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అనిశ్చితితో కూడినటువంటి ఒక వాతావరణం ఉంటుంది. అంటే బాగుంది అనేటట్టుగా లేదు, బాలేదు అనేటట్టుగా లేదు, ఏదో నడిచిపోతుందంటే నడిచిపోతుంది అన్నట్టుగా సాగుతోందని చెప్పని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, భార్యాభర్తలు అనేటువంటి వారు మాత్రం కన్యారాశిలో ఉన్నటువంటి వారు మీకు సప్తమ స్థానంలో, వివాహ స్థానంలో శని యొక్క సంచారం సాగుతోంది. ఈ ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడికేమో మౌఢ్యం వస్తుంది. కనుక ఈ భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి తగాదాలే పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అది ఏ వయసులో ఉన్నటువంటి వారికైనా, పెళ్ళై ఎన్నేళ్ళు అయినటువంటి వారికైనా, ఇప్పుడే పెళ్లి చేసుకున్నటువంటి వారికైనా భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి ఆకర్షణ తగ్గిపోతూ వెళ్తుంది. అందుకని ముఖ్యంగా ఈ శుక్రమోర్జం ఉన్నంతకాలము కూడా, అంటే ఫిబ్రవరి 17వ తేదీ వరకు కూడా భార్యాభర్తల మధ్యలో వచ్చేటువంటి తగాదాలకు, విభేదాలకు అయినంత వరకు పులి స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరో ఒకళ్ళు కామ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరో ఒకళ్ళు కామ్ అవ్వాలంటే ముఖ్యంగా కన్యారాశి వారే కామ్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళేమి మీ పార్ట్నర్ ఏం కామ్ అవ్వడానికి అవకాశాలు పెద్దగా ఉండవు. కనుక జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా పెళ్ళైనటువంటి వారు, కొత్తగా పెళ్ళైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు విడాకులు లాంటి పదాలు ఈ సమయంలో వాడుకోకపోవటమే మీకు మంచిది. ఎక్స్టర్నల్ మ్యారిటల్ లైఫ్ ఎఫైర్స్ ఏవైతే ఉంటాయో వీటి వల్ల ఇబ్బందులు వస్తున్నాయి అనుకున్నట్లయితే వాటి వల్ల కలిగేటువంటి ఇబ్బందులు పెరగడానికి, వాటి వల్ల డీఫేమ్ అవ్వడానికి కూడా ఇది టైంని క్రియేట్ చేస్తుంది. కనుక ఇటువంటి విషయాల్లో కూడా కన్యారాశి వారి కాస్త కాలంలో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. ప్రేమలకు కూడా ఇదంతా అనువైనటువంటి సమయం అయితే కాదు.
కన్యా రాశి వారికి ఆర్థిక విషయాలు మాత్రం కొంత సానుకూలంగానే సాగుతున్నాయి. అవి ఈ ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి కావాల్సిన యోగాలు పెరిగేది మాత్రం రాబోయే 10 రోజుల తర్వాత నుంచి కూడా ప్రారంభమవుతాయి కనుక అప్పటి వరకు వేచి ఉండేటువంటి ప్రయత్నం చేయండి. కన్యా రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా విశేషించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం, అలానే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ, లేకపోతే 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం కానీ మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా శుక్రుడు ద్వితీయంలో సంచారం చేస్తాడు. ద్వితీయంలో శుక్రుడు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ చాలా చక్కటి ఆలోచన అనేటువంటిది మీలో ఏర్పడుతుంది. ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు అందులో ఉండేటువంటి లాభ నష్టాలను జాగ్రత్తగా బ్యారేజ్ వేసుకొని యాక్షన్ ఆఫ్ ప్లాన్ తోటి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. మీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని మీరు గుర్తిస్తారు. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో తెలుసుకుని వాటిని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అలానే సంగీతం, సాహిత్యం ఇటువంటి లలిత కళల పట్ల ఆసక్తి కూడా పెరగడానికి గాను అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. దాన ధర్మాది సత్క్రియలను ఆచరిస్తారు. ఆధ్యాత్మిక రంగంలో మరింతగా పురోగమించడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలానే మీ ముఖంలో ఉండేటువంటి వర్చస్సు పెరగడానికి కానీ అవకాశాలు ఏర్పడుతున్నాయి. శరీర పోషణకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. అంటే దీనికి రకరకాలైనటువంటి లేపనాలు చేయడం, అంటే క్రీమ్స్ అప్లై చేయడం కావచ్చు, పర్ఫ్యూమ్స్ అప్లై చేయడం కావచ్చు, లేకపోతే జుట్టు రాలిపోతుంది దాని మీద ఏదైనా శ్రద్ధ తీసుకోవాలి. ఇట్లా ఈ శరీరానికి సంబంధించినటువంటి గ్లో తగ్గకుండా ఉండటానికి, లేకపోతే మీలో ఉన్నటువంటి అందం తగ్గిపోకుండా వాటికి కావాల్సినటువంటి లేదా అందాన్ని ఇంకా నిండింపజేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు అధికమైనటువంటి ప్రాముఖ్యత ఇస్తారని చెప్పని చెప్పుకోవాలి. విద్యాపరంగా కూడా ఇది అనువైనటువంటి సమయం. విద్యార్థులు కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది. విద్యార్థులు కానిటువంటి వారు కూడా కొత్తమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి కానీ చక్కటి ఆసక్తిని కూడా కనబరుస్తారు. అలానే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కూడా మీకు కొంత మెరుగైనటువంటి ఫలితాలు లభించడానికే అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. మీలో ఉండేటువంటి కోపం, చికాకు ఇవన్నీ కూడా ఈ సమయంలో కొంత తగ్గుతాయని చెప్పని చెప్పుకోవచ్చు. అయితే శుక్రమౌఢ్యం నడుస్తూ ఉండటం, అలానే ఈ 10 రోజులు ఎలా ఉంది అనేది చూసుకుంటే శుక్రమౌఢ్యం యొక్క ప్రభావం మీ మీద కొంత అధికంగానే ఉంటుంది. మీకు సాక్షాత్తు రాస్యాధిపతి శుక్రుడైనటువంటి కారణం చేత, అష్టమాధిపతి కూడా శుక్రుడైనటువంటి కారణం చేత కాస్త జాగ్రత్తలు పాటించుకోవాలి. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం మీకు కొంత వ్యతిరేకంగానే ఉంది కనుక ఈ 10 రోజులు మాత్రం జాగ్రత్తగా ఉండక తప్పదు. అంటే మీరు ఏదో ప్లాన్ చేసుకుంటారు. ఈ 10 రోజుల గురించి చెప్తున్నాను నేను ప్రత్యేకించి. ఇక్కడ ఏదో ప్లాన్ చేసుకుంటారు. ఈ ప్లాన్ ఏదైతే ఉందో దానికి పూర్తి ఉల్టాగా కాలం వెళ్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఇవాళ ఈ పని అయిపోతుంది, అవ్వదు. రేపటి రోజుకి అది వాయిదా పడుతుంది. రేపటికి అవుతుందా? రేపటికి అవుతుంది, కానీ అనుకున్నంత మంచి ఫలితాన్ని మీరు పొందలేరు. ఏదో అతుకుల పొంతలాగా అక్కడికక్కడ దాన్ని సరిచేసి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంట్లో బాగుంటే వర్క్ ప్లేస్లో తగాదాలు ఉంటాయి, వర్క్ ప్లేస్లో బాగుంటే ఇంట్లో తగాదాలు ఉంటాయి. అలానే ఊహించినటువంటి ఖర్చులు ఉంటాయి. ఈ ఖర్చులు కూడా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. దగ్గు, జలుబు, రొంప ఇట్లాంటివన్నీ కూడా పెరుగుతాయని చెప్పని చెప్పుకోవచ్చు. ముఖంలో ఉండేటువంటి కాంతి కూడా తగ్గుతుంది. వేళకు నిద్రాహారాలు కూడా లోపిస్తాయి. ఒక తెలియనటువంటి ఆందోళన, విపరీతమైనటువంటి స్ట్రెస్ ఇవన్నీ కూడా పెరగడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఒక ముక్కలో చెప్పాలంటే తులారాశి వారు తిన్నానా, పడుకున్నానా, పొద్దు కింద తెల్లారిందా, నా పని నాకు అయిందా లేదా అన్నట్టుగా ఉండటమే ఈ కాలంలో మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కొత్తమైనటువంటి మార్పులు, చేర్పులు చేసుకోవడం, ఎదుటి వారికి నేనున్నా నీకేం పర్వాలేదు అనేటువంటి మాట ఇవ్వటం, వీటన్నిటికి కూడా దూరంగా ఉండకపోతే మాత్రం నష్టపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ రిస్క్ అనేటువంటిది ఎంత మాత్రం కూడా తీసుకోకండి. ఇందాక చెప్పుకున్నటువంటి మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత నిదానంగా అయినప్పటికీ కూడా వస్తాయి. రాబోయే 10 రోజుల తర్వాత నుంచి ఆ ఫలితాన్ని మనం కొంత ఆశించడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ ఇక్కడ ఈ కాలంలో ఈ 10 రోజులు ఏవైతే ఉన్నాయో 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉండేటువంటి కాలాలు మాత్రం కొంత వ్యతిరేకంగానే కాలం నడుస్తుంది కనుక జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. తులారాశి వారు ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం, విశేషించి ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం కానీ, లేకపోతే కనుక 108 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామి వారికి చేయడం కానీ మంచిది. తులారాశి వారికి అసలు ఏం బాలేదు, ఎప్పుడు ఇలానే ఉంటుందనేది ఏం లేదండి. మరికొద్ది రోజుల్లోనే, అంటే 1 లేక 2 వారాల్లోనే మీకు కూడా మంచి రోజులు ఇక ప్రారంభం కాబోతున్నాయి. మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు నేను చెప్తాను. కనుక అప్పటి వరకు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. ఆర్థిక విషయాల్లో, మాట తీరు విషయంలో, ఆరోగ్య విషయంలో ఈ జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకోవడం అనేది ఉత్తమం. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 27వ తేదీ నుంచి రాబోయే నెల 20వ తేదీ వరకు కూడా జన్మంలోనే శుక్రుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత చక్కటి పదవి అనేటువంటిది లభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అంటే ఎవరికన్నా ఒక పోస్ట్ రావాల్సి ఉంది, రావడానికి అవకాశం ఉంటుంది. అన్ఎంప్లాయీస్ ఉన్నారు, వీరికి ఎంప్లాయ్మెంట్ దొరకడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. విలాసవంతమైనటువంటి ఒక వస్తువులను కొనుగోలు చేసుకోగలుగుతారు. అంటే లగ్జరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం కూడా పెరుగుతుంది. ఇంటిని చక్కగా అందంగా అలంకరించుకుంటారు. అలానే సంతానం పట్ల ప్రత్యేకమైనటువంటి ఆదరాభిమానాలను కనబరుస్తారు. వారి యొక్క అభివృద్ధికి మీ వంతు తోడ్పాటును చక్కగా అందిస్తారని చెప్పని చెప్పుకోవచ్చు. ఆదాయ మార్గాలు కూడా పెరగడానికి గాను అవకాశాలు ఏర్పడుతున్నాయి. భోజనాన్ని వేలగా తీసుకోవడం, అదే ప్రకారంగా ఇష్టమైనటువంటి రుచులను ఆస్వాదించగలగడం, ఇవన్నీ కూడా పెరుగుతాయని చెప్పుకోవాలి. కనుక జన్మంలో శుక్రుడి యొక్క సంచారం అనేటువంటిది మీకు శారీరకంగా, మానసికంగా ఉన్నటువంటి చికాకును తొలగించడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది అని చెప్పని చెప్పుకోవచ్చు. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే యావరేజ్గా సాగుతున్నాయి. డబ్బులు వస్తాయి, ఖర్చు అయిపోతాయి. ఈ ఖర్చు అనేటువంటిది 2 రకాలుగా ఉందండి. మనం ఇష్టపడి పెట్టేటువంటి ఖర్చు ఉంది, వృధాగా వెళ్ళేటువంటి ఖర్చు ఉంది. కనుక ఎంత ఇష్టపడి పెట్టినటువంటి ఖర్చు అయినప్పుడు కూడా అది ఉపయోగపడేటువంటి ఖర్చు అవునా కాదా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళబోతే ప్రమాదం. కొంతమంది రుణాలు చేయడానికి, ఇక్కడ బంగారాన్ని తాకట్టు పెట్టడానికి కూడా ఛాన్సెస్ అనేటువంటివి అయితే ఏర్పడుతున్నాయి ఈ 10 రోజుల్లో. ఇక్కడ బంగారం లాంటివి తాకట్టు పెట్టినా కూడా అవి మీరు అనుకున్నటువంటి సమయానికి అయితే మాత్రం విడిపించుకోగలుగుతారు. అంటే సుమారుగా ఒక 6-7 మాసాల్లో వాటిని విడిపించుకోవడానికి గాను యోగాలు అప్పటికి పెరుగుతాయని చెప్పని చెప్పుకోవాలి. ఈ 10 రోజుల్లో చేసేటువంటి ప్రయాణాలు ఉపయోగం లేకుండా ఉంటాయి. ఈ 10 రోజుల్లో కూడా మీకు వాహనాల వల్ల ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అంటే యాక్సిడెంట్స్ లాంటివని కాదు, వాటికి ఏమైనా రిపేర్లు రావటమో, వాటి మీద స్క్రాచెస్ పడడమో, లేకపోతే చక్కగా ఆఫీస్కి వెళ్దాం అనుకున్న టైంలోనే అది పంచర్ అవ్వడమో, ఇట్లా ఏదో ఒకటి రకరకాలైనటువంటి ఇబ్బందులు మీకు ఏమైనా వాహనాల ద్వారా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్పేది ఒకటి, ఎదుటివారు అర్థం చేసుకునేది మరొకటిగా ఉంటుంది. దీనివలన తగాదాలు, విభేదాలు కూడా బాగా పెరుగుతాయి. అవగాహన రాహిత్యం అనేటువంటిది ఏర్పడుతుంది. దాన్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అనేది మీకు ఉండేటువంటి ఊతపదంగా మారడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. రాత్రులు ఎక్కువగా మేలుకుంటారు, రాత్రులు ఎక్కువగా ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేస్తారు, వేళకి భోజనం కూడా చేయరు. గ్యాస్ కంప్లైంట్స్ కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరికైతే కనుక ఈ క్రియాటిన్ లెవెల్స్లో ఉండేటువంటి ఇబ్బందులు ఉన్నాయో, అంటే వాళ్ళు ఇప్పటిదాకా ఇబ్బంది పడుతూ వస్తున్నారు, వాళ్ళకి ఆ కాస్త సమస్యలు ఇంకాస్త పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి వాటి విషయాల్లో అని చెప్పని కూడా మనం చెప్పుకోవచ్చు. కనుక కిడ్నీ సమస్యలు కానీ, శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులతో కానీ బాధపడేటువంటి వారు కొంచెం ఈ 10 రోజుల జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే మెరుగైనటువంటి ఫలితాన్ని అందుకోగలుగుతారు. కనుక వృశ్చిక రాశి వారు ఈ 10 రోజుల వరకు మాత్రం రోజువారీ పనులకు పరిమితం అవుతూ రిస్క్ అనేటువంటి పదానికి కాస్త దూరంగా ఉన్నట్లయితే చాలా హాయిగా ఈ కాలాన్ని నెట్టుకు రాగలుగుతారు. ఇది అందరికీ, ఉద్యోగస్తులకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా ఈ మాటని జ్ఞాపకం పెట్టుకోవడం అనేది మంచిది. మొత్తం మీద వివాదం లేకుండా పూట గడవడం అనేది కొంచెం కష్టం, లేదా ఒక అసంతృప్తి లేకుండా పూట గడవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా దుర్గా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంత మధ్యస్థమైనటువంటి ఫలితాలను ఇస్తాడు అని చెప్పని చెప్పుకోవచ్చు. ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి వారితో గొడవలు పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా. కనుక ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవాలి. అలానే వాహన నిమిత్తంగా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అంటే కొత్త వాహనం కొనుగోలు చేసుకోవడానికి కావచ్చు, లేదా పాత వాహనాన్ని మార్చడం అని కావచ్చు, లేకపోతే వీటికి వచ్చేటువంటి రిపేర్లు కావచ్చు, ఏ రూపంలో అయినా సరే చెప్పుకోండి కాక వాహన నిమిత్తంగా ఖర్చులు పెరుగుతాయని చెప్పని మాత్రం మనం చెప్పక తప్పదు. అయితే ఇక్కడ జరిగేటువంటి మంచి ఏమిటి అంటే నూతనమైనటువంటి వస్త్రాభరణాలు చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి లేదా సేవింగ్స్ని పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు ఏవైతే చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి. అలానే ఉద్యోగస్తులకు ఏర్పడుతున్నటువంటి అనిశ్చిత ఏదైతే ఉందో ఇది తొలగిపోవడానికి కూడా అవకాశమైనటువంటివి ఏర్పడతాయి. అలానే ఇంట్లో ఉన్నటువంటి వారితో ఉండేటువంటి తగాదాలు, విభేదాలు కూడా తొలగిపోయి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కూడా నెలకొని ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ముఖ్యంగా నేనేమిటి, నా ప్రశాంతత ఏమిటి, నేను ఆనందంగా ఉండడానికి ఏం చేయాలి, ఇటువంటి స్వార్థ చింతన ఈ సమయంలో పెరుగుతుంది, అది ఉపకరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి లాభాలు లేవు, నష్టాలు లేవు, సరి సమానమైనటువంటి స్థితి కొనసాగుతోంది. మిమ్మల్ని మీరు సెల్ఫ్ డెవలప్మెంట్ వైపుగా తీసుకురావడానికి గాను కొత్తమైనటువంటి కోచింగ్స్లో జాయిన్ అవుతారని చెప్పని చెప్పుకోవాలి. అలానే బెటర్ జాబ్స్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు మరింతగా ముమ్మరం చేస్తారని చెప్పని చెప్పుకోవచ్చు. వేళకు నిద్రాహారాలు జాగ్రత్తగా ఉండేటట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పని కూడా ఆలోచిస్తారు. ఇంట్లో ఉన్నటువంటి వారు ఏదైనా పని చెప్పినట్లయితే మీ తప్పు లేకుండా వాటిని సకాలంలో పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అలా సాగిపోతూ ఉంటాయి. వీటిలో పెద్దమైనటువంటి మార్పులు చేర్పులు ఉండేటువంటి స్థితి లేదు. కొంతమంది వరకు మాత్రం, అందరికీ కాదండి, కొంతమంది వరకు మాత్రం ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం పోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఉద్యోగం పోయినట్లయితే ఏమి కంగారు పడకండి, మళ్ళీ తిరిగి వెంటనే మనకి ఉద్యోగాలు కూడా వస్తాయి. వెంటనే అంటే ఇలా పోగాలి అలా అని కాదు,
కొద్దిపాటి వ్యవధిలోనే మళ్ళీ మీకు ఉద్యోగాలు తెచ్చుకోవడానికి కానీ ఛాన్సెస్ ఏర్పడతాయి. అర్ధాష్టమంలో ఇక్కడ మీకు శని యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ప్రతి చిన్న విషయాన్ని కూడా కంగారు పడడానికి, భయపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆ కంగారు, భయాన్ని ఇక్కడ తగ్గించుకోగలిగినట్లయితే మాత్రం సరిపోతుంది. మీకు దేని మీద అయితే బాగా పట్టుందనుకున్నారో అటువంటి విషయాలలోనే మీరు ముందుకు వెళ్ళండి. మీకు పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాతనే ఆ విషయాల మీద ఎదుటివారితో మాట్లాడండి. ఎక్కడో సహం విని, లేకపోతే ఎవరో చెప్పిన దాన్ని వినేసి మీరు మాట్లాడినట్లయితే కనుక అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, మీరు ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉంటాయి. అందుకనే ఈ సూచన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అట్లానే మీ చుట్టుపక్కల ఉండేటువంటి వారు కూడా మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి గాను ఈ సమయంలో అవకాశాలు ఉంటాయి కనుక వారి ఎవ్వరి మాటలు కూడా పట్టించుకోకుండా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా తగు జాగ్రత్తలు పాటించుకోండి. భగవంతుని మీద కూడా మీకు ఈ సమయంలో కోపం వస్తుంది 10 రోజుల్లో. కానీ దానివల్ల ప్రయోజనం ఏమిటో చెప్పండి? ఏమీ లేదు. అందుకని అటువంటి వాటికి దూరంగా ఉంటూ ఆధ్యాత్మిక సాధనను చక్కగా కొనసాగించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ధనుస్సు రాశి వారు ఈ కాలమంతా మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం, అలానే ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ, అందుకు శక్తి లేదనుకునేటువంటి వారు 108 తమలపాకులతో అర్చన చేయించుకోవడం కానీ మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా శుక్రుడు ఏకాదశంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇంచుమించుగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే కలుగుతాయని చెప్పని చెప్పుకోవాలి. ఇక్కడ ఆదాయం పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అప్పులు కూడా కొంతవరకు తీర్చడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. మీకున్నటువంటి స్కిల్స్ ఏవైతున్నాయో ఇవి 10 మంది యొక్క మెప్పును కూడా సాధించడానికి గాను అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి. చక్కటి ధైర్య సాహసాలను కూడా కనబరచగలుగుతారు. ఇతరులకు మేలు చేస్తారు. ఇతరుల నుంచి కూడా మీరు మేలు పొందగలుగుతారని చెప్పని చెప్పుకోవచ్చు. అనుకున్నటువంటి పనులను ఇన్ టైంలో పూర్తి చేసామనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ కూడా కలగడానికి గాను ఛాన్సెస్ ఏర్పడుతున్నాయి. కనుక ఇక్కడ మకర రాశి వారికి శుక్రుడి యొక్క రాశి మార్పు మేలు చేస్తుందనే చెప్పుకోవాలి. మీ రాశికి కూడా శుక్రమౌఢ్యం యొక్క ప్రభావం అంత మంచిది కాకపోయినా పెద్దమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి మాత్రం లేదు. రవి, కుజ, బుధ, గురు, శుక్ర, శనులు యోగిస్తున్నటువంటి కారణం చేత ఇంచుమించుగా ఈ కాలం అంతా చాలా వరకు మీకు సానుకూలంగానే సాగుతున్నది అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని చూసుకున్నా కూడా మకర రాశి వారికి ఇబ్బందులు లేవండి. ఇది చాలా మంచి సమయం. మీరు ఏదైనా ఆస్తులు కొనుగోలు చేసుకుందాం అనుకున్నా, లేకపోతే ఆస్తి పంపకాలు చేయమని పెద్దవారిని అడుగుదాం అనుకుంటున్నా, ట్రాన్స్ఫర్ల కోసం కాను, లేకపోతే కనుక విదేశాల్లో ఉంటున్నాం, భారతదేశానికి రావాలా వద్దా, ఇట్లా ఏదన్నా ఒక, లేదంటే టౌన్ మారదాం అనుకుంటున్నాం, ఊరు మారదాం అనుకుంటున్నాం, ప్లేస్ మారదాం అనుకుంటున్నాం, ఇది మంచా కాదా, ఏదో ఒక నిర్ణయం తీసేసుకుందాం అనుకుంటున్నాం, ఇట్లాంటి వాటన్నిటికి కూడా ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు కూడా చక్కగా అందుకోగలుగుతారు. సంతానం వలన కూడా మానసిక సంతోషం అనేటువంటిది ఏర్పడుతుంది. మీరు అయినంత వరకు కూడా మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం ఈ సమయంలో చేస్తారని చెప్పని చెప్పుకోవచ్చు. పనివారిని నియమించుకుంటారు. గతంలోకి ఇప్పటికీ మీ ఆలోచన విధానంలో చాలా మార్పు వస్తుంది. ఆరోగ్యం కూడా మెరుగుదలగా ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి. విద్యార్థులు కూడా ఇది అనువైనటువంటి సమయం. వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు సులభంగా సాగుతాయి, సాఫీగా సాగిపోతాయి. అంతేగాక వీటిని విస్తరించడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. ముఖ్యంగా చిరు వ్యాపారస్తులకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉన్నదని కూడా చెప్పుకోవాలి. ఇలా ఎలా చూసుకున్నప్పటికి కూడా అంతో ఇంతో ఏదో ఒక మేలు అనేటువంటిది మాత్రం ఈ 10 రోజుల్లో మీకు కలగడానికి అవకాశాలు ఉన్నాయి కనుక మకర రాశి వారు ధైర్యంగా, నిశ్చింతగా ఈ సమయాన్ని వెచ్చించవచ్చు. కొంచెం ఒళ్ళు నొప్పులు బాధించడం కానీ ఇట్లాంటి చిన్నపాటి అనారోగ్య సమస్యలు మాత్రం, అంటే డాక్టర్కి వెళ్ళేది కాదు, ప్రశాంతంగా ఉండదగింది కాదు, ఇటువంటి నసగలిగించే అనారోగ్యం మాత్రం కాస్త ఉంటుంది. బద్ధకం కాస్త పెరుగుతుంది. కనుక ఈ 2 విషయాల్లో జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. మీరు ఈ 10 రోజుల్లో చూసుకున్నట్లయితే కనుక బంధువర్గంతో కన్నా మీ ఫ్రెండ్ సర్కిల్తో బాగా క్లోజ్గా ఉంటారు. ఒకవేళ ఫ్రెండ్ సర్కిల్లో మీకు ఏదన్నా సరే ఫంక్షన్స్ లాంటివి ఉన్నాయనుకోండి, బంధువులకి ఆఫీస్లో ఏదో పని ఉందని చెప్పి ఇట్లాంటి అబద్ధాలు చెప్పి వీళ్ళతోనే ఎక్కువగా మూవ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ప్రేమికులైనటువంటి వారు మాత్రం ఇక్కడ ఈ శుక్రమౌఢ్యం ఉన్నంత వరకు కూడా, అంటే ఫిబ్రవరి 17వ తేదీ వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. మోసాలు జరగడానికి, ఈ సమయంలో ఉండేటువంటి ప్రేమలు నేతి బీరకాయ చందంగా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి కనుక మీరు పెద్దవాళ్ళ మాట వింటమే ఈ సమయంలో శ్రేయస్కరం. ఇంకా మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ సమయంలో సొంతం చేసుకోవడానికి గాను ప్రతినిత్యం కూడా విశేషించి దుర్గా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం లేదా దుర్గా అమ్మవారిని పూజించడం అనేది ఉత్తమం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు దశమంలో సంచారం చేస్తూ ఉంటాడు. దశమంలో శుక్రుడు యొక్క సంచారం అనేది కొంత ప్రతికూలతలను కలగజేస్తుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. నాకు ఏదో తేడా కొడుతోంది, ఎక్కడో ఏదో జరగబోతోంది, ఇటువంటి నెగిటివ్ థాట్స్ ఏవైతున్నాయి ఇవి పెరుగుతాయి.
అందుకని ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే 20వ తేదీ వరకు కూడా మనసుని జాగ్రత్తగా నియంత్రణలో పెట్టుకోవాలి. వ్యాపారస్తులకు, స్వతంత్ర వృత్తుల్లో ఉండేటువంటి వారికి శుక్రుడి యొక్క ఈ దశమ సంచారం కొంత ప్రతికూలతను కలగజేస్తుందని చెప్పుకోవాలి. మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా హర్డిల్స్ పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే మీ మీద అనవసరమైనటువంటి నిందలు రావడానికి కూడా అవకాశం అనేటువంటిది ఈ సమయంలో ఏర్పడుతోంది. అలానే స్త్రీల పట్ల కొంచెం జాగ్రత్తగా వ్యవహరించేటువంటి ప్రయత్నం కూడా ఈ సమయంలో చేయకపోతే నష్టపోతాం. అది స్త్రీలతో కావచ్చు, పురుషులు స్త్రీలతో కావచ్చు. వేళకు సరైనటువంటి భోజనం లభించదు. ఇన్ టైంకి మీరు భోజనం చేయరని చెప్పని చెప్పుకోవచ్చు. తద్వారా కొంత ఆరోగ్యం కూడా చికాకు అనేటువంటిది ఏర్పడుతుంది. అలానే ఇంట్లో ఉండేటువంటి సమయం కూడా బాగా తగ్గిపోతుంది, లేదా ఇంటికి దూరంగా వెళ్ళవలసినటువంటి స్థితిగతులు కూడా కొంతమంది వరకు ఏర్పడవచ్చు. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఈ 10 రోజుల వరకు చూసుకున్నా కూడా రవి బలం తప్ప తతిమా గ్రహాలు పెద్దగా మనకి యోగిస్తున్నవి లేవు. కొంతవరకు చంద్రుడి యొక్క సంచారాలు అనుకూలంగా ఉన్నాయి. శుక్రమౌర్జం మీకేం పెద్దగా మేలు చేసేటువంటిది కాదు. శుక్రమౌర్జం ఉన్నటువంటి కారణం చేత జాగ్రత్తగా ఉండాలి. దీనివలన ప్రశాంతత తగ్గిపోతుంది. శుక్రమౌర్జం ఉన్నంత కాలము కూడా సౌకర్యాలు అనేవి బాగా తగ్గిపోతాయి. ప్రతి దాంట్లోనూ కూడా ఆటంకాలు అనేటువంటివి పెరుగుతాయి. అందుకని ఫిబ్రవరి 17వ తేదీ వరకు కూడా శుక్రమౌర్జం ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ 10 రోజుల వరకు కూడా ఉన్నటువంటి ఈ గ్రహగతుల్ని మనం జాగ్రత్తగా బ్యారేజ్ వేసుకున్నట్లయితే ఈ 10 రోజుల్లో మీకు కలిగేటువంటి నష్టాలు పెద్దగా ఏమీ లేవు. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం బాగుంది కనుక ఇది ముఖ్యము అనుకునేటువంటి పని ఏదున్నా కూడా వాటిని ఈ 10 రోజుల లోపుగా పూర్తి చేసుకోండి. ముఖ్యంగా ఆర్థిక విషయాలకు సంబంధించిన అంశాలను ఈ 10 రోజుల లోపుగా పూర్తి చేసుకోవడం అనేది మంచిది. డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం, వెంటనే వెళ్ళండి, చక్కటి వైద్యం లభిస్తుంది. హాయిగా మందులు వాడేటువంటి ప్రయత్నం చేయండి, అంతేగాని పోస్ట్ పోన్ చేసుకోకండి. అందుకని మీకు మళ్ళీ చెప్తున్నాను, ముఖ్యము అనుకున్నటువంటి పని ఏది ఉన్నప్పుడు కూడా కుంభరాశి వారు ఈ 10 రోజుల లోపుగా వాటిని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ముఖ్యంగా 29వ తేదీ లోపుగా ఇవన్నీ కూడా పూర్తి చేసుకోండి. దాని తర్వాత నుంచి మొత్తం ప్రతికూలతలు పెరగడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఏర్పడుతున్నాయి. శుక్రుడి యొక్క సంచారాలు అనుకూలంగా లేనటువంటి కారణం చేత కుంభరాశి వారి ఇటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు కూడా శుక్రుడు మీకు భాగ్యంలో సంచారం చేస్తాడు. భాగ్యంలో శుక్రుడు యొక్క సంచారం అనేది మీకు కొంత కలిసి వస్తుందని చెప్పని చెప్పుకోవాలి. ఏంటి ఈ జీవితం, పొద్దున్న లేవడం, పరిగెత్తడం, ఉద్యోగం, ఈ సంసారం ఇంతేనా, నాకంటూ ఒక రిలాక్సేషన్ వద్దా, కనుక నేను కాస్త విశ్రాంతి తీసుకోవాలి, ఈ థాట్స్ పెరిగితే ఆ విశ్రాంతి కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పని చెప్పుకోవచ్చు. చక్కటి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. మంచి సుఖ సంతోషాలు కూడా ఏర్పడడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనేటువంటి సూత్రాన్ని నమ్ముకుంటారు. ఆర్థికంగా పెద్దమైనటువంటి ఒడిదుడుకులు ఉండవు. మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు అవుతున్నాయి, లేదా మీకు అప్పులు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మెడ మీద కత్తిలాగా ఉండేటువంటి స్ట్రెస్ ఉంది ఫైనాన్షియల్గా, వాటిలోంచి బయటపడడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా ఈ సమయంలో లభిస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. పనులను ఇన్ టైంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ టాలెంట్ కూడా 10 మంది యొక్క మెప్పును సాధిస్తుంది ఈ సమయంలో అని చెప్పని చెప్పుకోవచ్చు. కనుక ఇది చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను కలగజేస్తుంది. శుక్రుడు యొక్క రాశి మార్పు మీనరాశి వారికి, కనుక శుక్రుడి మార్పు వల్ల మీరు పొందేటువంటి కష్టాలు ఏవి కూడా లేవు. ఈ 10 రోజుల వరకు చూసుకున్నా కూడా మీనరాశి వారికి బాగుంది. ఎదుటి వారికి చక్కటి సలహాలు సూచనలు ఇస్తారు. నా అనుకున్నటువంటి వారి యొక్క బాగు కోరుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. రుణాలు ఇవ్వడం కావచ్చు, రుణాలు తీసుకోవడం కావచ్చు, ఇటువంటి ఆర్థికమైనటువంటి సర్దుబాట్లన్నీ కూడా సానుకూలంగా సాగించుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా అలా సాగిపోతాయని చెప్పని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. వీళ్ళకి కొంత అసంతృప్తితో కూడినటువంటి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పని మాత్రం చెప్పాలి. ఎవరైతే కనుక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి జాయినింగ్ లెటర్ రాక ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ జాయినింగ్ లెటర్ కూడా లభించడానికి గాను అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. శుక్రమూర్తి ఉన్నా కూడా మీకు పెద్దగా ఇబ్బంది కలిగేటువంటి స్థితి మాత్రం లేదు. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కూడా కనబరచగలుగుతారు. హోదాలో కావచ్చు, స్థాయిలో కావచ్చు, పెద్దవారైనటువంటి వారు లేదా వయసులో పెద్దవారైనటువంటి వారి యొక్క సలహాలు సూచనలు చక్కగా పాటిస్తారు. ఇష్టానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. వీళ్ళకి చక్కటి నిద్రాహారాలను కూడా కలిగి ఉంటారు. ఇలానే మీరు ఈ కాలంలో అంటే ఇన్నాళ్ళు మీకు ఉన్నటువంటి కన్ఫ్యూషన్ ఏదైతే ఉందో అది 10 రోజుల్లో కొంత తగ్గడానికి, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి, ఒకరి మీద ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకోవడానికి అవకాశం అనేటువంటి బలపడుతున్నాయని చెప్పుకోవాలి. కనుక మీనరాశి వారికి 10 రోజులు ఉన్నటువంటి కాలం మాత్రం కొంతవరకు సానుకూలంగానే సాగుతోంది. కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికైనా ప్రతినిత్యం 11 సార్లకి తక్కువ కాకుండా హనుమాన్ చాలీసాన్ని పారాయణ చేయండి. మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.